నేనిప్పుడు ఎవరికీ అంతగా దగ్గరవటం లేదు. ఎందుకంటే ఎవరినైతే మనస్ఫూర్తిగా మనవాళ్ళు అనుకున్నానో లోపల అంతగా ముక్కలైపోయాను. ఒకప్పుడు ప్రతి బంధం ప్రాణం కంటే ఎక్కువగా అనిపించేది. కానీ ఇప్పుడు ప్రతి మనిషిని చూస్తే భయం వేస్తోంది. నేనిప్పటికీ అంబటికీ అందరి ముందు నవ్వుతూనే ఉంటాను. కానీ నిజం ఏంటంటే ఆ నవ్వు కేవలం ముఖం వరకే పరిమితమైపోయింది. రాత్రి అందరూ పడుకున్నాక మనసు నిశ్శబ్దంగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. నా లోపల ఎంత బాధ ఉందో ఎవరైనా అర్థం చేసుకుంటే బావుండు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే ఒక మనిషి యొక్క నమ్మకాన్ని పదే పదే విరగొట్టినప్పుడే ఆ మనిషి ఒంటరిగా నేనిప్పుడు ఎవరికీ అంతగా దగ్గరవటం లేదు. ఎందుకంటే ఎవరినైతే మనస్ఫూర్తిగా మనవాళ్ళు అనుకున్నానో లోపల అంతగా ముక్కలైపోయాను. ఒకప్పుడు ప్రతి బంధం ప్రాణం కంటే ఎక్కువగా అనిపించేది. కానీ ఇప్పుడు ప్రతి మనిషిని చూస్తే భయం వేస్తోంది. నేనిప్పటికీ అంబటికీ అందరి ముందు నవ్వుతూనే ఉంటాను. కానీ నిజం ఏంటంటే ఆ నవ్వు కేవలం ముఖం వరకే పరిమితమైపోయింది. ఒకరోజు రాధ కృష్ణుని ఇలా అడిగిందంట, కృష్ణ, జీవితాంతం ఒక బంధం నిలబడాలి అంటే ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోతుందా అని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడంట, ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు రాధా. మన పట్ల వారు చూపించిన జాగ్రత్త, మన నిర్ణయానికి వాళ్ళు ఇచ్చే విలువ, మన కోసం చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్, ఇవే ఒక బంధాన్ని జీవితాంతం నిలబడతాయి. ఎందుకు అంటే ప్రేమ బంధాన్ని మొదలు పెడుతుంది, కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే బంధాన్ని దృఢపరుస్తుంది, జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది అని.